జనసేన అధినేత మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ల నిమిత్తం పెందుర్తి నియోజకవర్గంలోని సుజాత నగర్ క్యాంప్ కార్యాలయంలో జనసేన పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ రూరల్ జిల్లా జనసేన అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు నాయకత్వం వహించారు. పవన్ కళ్యాణ్ ప్రజల కోసం చేసిన సేవలను గుర్తు చేస్తూ ఆయన వీరమల్లు సినిమా ద్వారా కూడా ఒక గొప్ప సందేశాన్ని అందించాలని ఆశతో ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా 3 రోజుల పాటు పూజలు, బైక్ ర్యాలీలు, సోషల్ మీడియా ప్రచారాలు, ప్రెస్ మీట్లు, ప్రజల్లో ఉత్తేజం నింపే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు మండలాల నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకి 10 తర్వాత ఢిల్లీ కాన్ఫరెన్స్ అయింది. మీకు ఎవరికైనా వచ్చిందా? ఇంకా ఢిల్లీ కాన్ఫరెన్స్ అయింది. మనోహర్ గారు, నాగబాబు గారు, అజిత్ గారు మాట్లాడారు. ఎల్లుండి రిలీజ్ అవబోయే మన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు సినిమా మీద పెద్ద ఎత్తున ఒక ప్రమోషన్ లాగా, అంటే వారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా. మనం కూడా చాలా కాలం నుంచి స్తబ్దతగా ఉన్నాం, ఏ కార్యక్రమం లేదు. ముఖ్యంగా ఇది మన ఫ్యాన్స్ బేస్డ్ నుంచి వచ్చిన మన అభిమానంతో పుట్టిన పార్టీ కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకు బాగా కనెక్ట్ అవుతామని చెప్పి దీన్ని ఒక మంచి ప్రచారంగా, పైగా వారు చెప్పే మాటలను బట్టి సినిమా కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటుంది. సినిమా ప్రతి నిమిషం కూడా మనల్ని బటన్వేలు మీద నిలబెడుతుంది. రోమాలు నిక్కబడుచుకునేలాగా సినిమా వచ్చింది అని చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా మన నాయకుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా కాబట్టి పార్టీ పిలుపు మేరకు, ఆయన కోరిక మేరకు పదే నాయకులు చెప్పింది ఏంటంటే కోరిక అని. ఆయన పాపం ఎప్పుడు ఏ కోరిక మనల్ని కోరరు. నా సినిమా ప్రమోట్ చేయండి నేను, నా కోసం మీరు పరుగులు ఎత్తున్నాను. కానీ ఆయన ఈసారి ఆ సినిమా అనేది ఒక చారిత్రక ఘట్టంతో, ఒక పెత్తందారీ వ్యవస్థ మీద పోరాడిన ఒక వీరుడు స్టోరీ కాబట్టి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా దానికి తగ్గట్టు ఆ స్టోరీని సినిమాకు తగ్గట్టుగా మార్చి ఇంకా దానికి రంగులు, కొన్ని ఒక ఎమోషనల్గా తయారు చేస్తారు కాబట్టి అది దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆయన గట్టి కోరికను మనం బలపరుస్తూ 2 రోజులు కార్యక్రమాలు ఇచ్చారు. అంటే రేపు 22, 23, 24 మార్నింగ్ మనకు ఎవరు దొరకరు. అందరూ కూడా నేను నాతో సహా మానుషేకి వెళ్ళిపోతున్నాను. 22, 23 రేపు ఎల్లుండే ఈ కార్యక్రమాలు చేయాలి కాబట్టి ఇవాళ అత్యవసర మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన కార్యక్రమాలు ఏమిటి అంటే బైక్ ర్యాలీలు, గుళ్ళలో టెంపుల్స్లో మనం పూజలు చేయటాలు, మందుగుండు కాల్చడాలు, ప్రెస్ మీట్లు పెట్టడాలు, సోషల్ మీడియాలో విపరీతంగా దీన్ని చర్చకు వచ్చేట్టుగా మీరు సోషల్ మీడియా వీరులు, పులులు కొందరు ఉంటారు కదా, వాళ్ళందరిగా మనం కార్యక్రమాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి, చేయాలి అనేది పార్టీ ఆలోచన. మళ్ళీ నైట్ మరి దీంతో పాటు మొన్ననే నాకు మెసేజ్ వచ్చింది, మీకు ఎన్ని టికెట్లు కావాలి అని. సరే అడిగేవాళ్ళు మనందరం ఉంటారు కదా అని చెప్పండి, ఫ్రీ కాదు అనుకుంటలే. నేను ఒక 1000 టికెట్లు కావాలి. ఎన్ని పెట్టారా మెసేజ్? 1000 టికెట్లు కావాలని మెసేజ్ పెట్టాను. దాని మీద కూడా నైట్ క్లారిటీ ఇస్తా ఉన్నారు.
సినిమాకి అయితే మనం ఎలాగో 24 మార్నింగ్ షోకి వెళ్తాం. అయితే 22 రేపు ఎల్లుండి తీసుకోవాల్సిన కార్యక్రమాలు బైక్ ర్యాలీ నియోజకవర్గం అంతా ఒక చోట పెడితే